జై శ్రీకృష్ణ సార్. అందరికీ జై శ్రీకృష్ణ. అంతరాయతి విలోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషకులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైన పంచమ వేదం మహాభారతం. ఆ మహాభారతము, ఆదిత్య హృదయము, ఇలా ఎందులో చదివినా కూడా ఒక మనిషికి కష్టాలు అనేవి ఎండ్ అవుతాయి, ఎండుకాడు పడుతుంది అని అనుకోలేం. ఒక కష్టం తర్వాత మరొక కష్టం, మరొక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక పోరాటం తర్వాత మరొక పోరాటం ఈ జీవితంలో జరపవలసినటువంటి అవసరం అందరికీ కూడా పడుతుంది. మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రాముడు, మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి చంద్రవంశం వారైనటువంటి పాండవులు, వీరందరి పరిస్థితి ఎలా ఉంది? నలమహారాజు, ఆయన పరిస్థితి ఎలా ఉంది? మనము మనకొచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలతోటే జీవితంలో బెంగపడుతూ బాధపడుతూ ఉంటాము. కానీ మహానుభావులు అయినటువంటి వారు మనకంటే ఎన్నో కష్టాలు పడ్డారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. సత్య హరిశ్చంద్రుడి కథలో కష్టం పైన కష్టం, కష్టం పైన కష్టం, కష్టం పైన కష్టం. భార్యను అమ్మేయవలసి వస్తుంది, పిల్లవాడు చనిపోవడం జరుగుతుంది, తను శ్మశానంలో కాటికాపరిగా చేరవలసి వస్తుంది, ఆఖరికి తన కుమారుడి యొక్క దహనానికి భార్యని డబ్బులు అడగాల్సి వస్తుంది. ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉందా? అంటే ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటంటే, జీవితం అనేది పూలపాన్పు కాదు. జీవితం అనేది కష్టాల సముదాయము. ఏదో జీవితం వచ్చేసింది కదా, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది కాదు. ఉన్న దాంట్ లోపల సరదాగా గడిపేద్దాం, అది కాదు. జీవితం అనేటటువంటిది కష్టాలు, సుఖాలు, బాధ్యతలు, కర్మ తీర్చుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడికి వచ్చిన దానికి కారణం ఏమిటి అంటే, ఏదో కర్మ తీర్చుకోవడం కోసమే వచ్చాము. దుఃఖాన్ని అనుభవించడానికే వచ్చాము. ఏ జన్మలలో చేసినటువంటి ఏ కర్మల యొక్క అనుభవమో ఈ జన్మలో అనుభవించడానికి వచ్చాము. తెలియకుండా కూడాను, అసలు ఏం జరిగిందో తెలియకుండా అనుభవిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. జీవితంలో ఒక సమస్య అయిపోయింది, అమ్మయ్య ఇంకా పర్వాలేదు, నా జీవితం బాగుంటుందో అనుకున్నప్పుడు మళ్ళీ కొత్త సమస్య రావడం, ఇంతకంటే పెద్ద సమస్య రావడం, ఇక ఇదే నా జీవితంలో పెద్ద సమస్య అనుకున్నప్పుడు మరొక పెద్ద సమస్య రావడం. ఎందుకు ఇలా జరుగుతున్నాయో తెలియకుండా ఎలాంటి జీవితాలు గడుపుతున్నారో కూడా తెలియదు. బయట ప్రపంచంలో చూస్తుంటే ఎంతెంత ఘోరంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారో. పెద్ద ఆలయం బయట రూపాయికి, అర్ధ రూపాయికి అమ్ముకునే చిన్న చిన్న వస్తువుల అమ్ముకునేటటువంటి జనాల్ని చూస్తూ ఉంటాం. రోజు మొత్తంలో 10 మంది అయినా వాళ్ళ దగ్గర కొంటారా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఉంటారు పబ్లిక్ బాత్రూమ్స్ లో పావలా, రూపాయి, పావలాలు ఇప్పుడు పోయాయిలేండి, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలకి వాళ్ళు అక్కడ కూర్చొని అందరి దగ్గర వసూలు చేస్తూ ఆ టాయిలెట్ లోనే రోజంతా గడుపుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా అంతే. వాళ్ళ జీవితం ఎందుకు అలాగా ఉంది? కొంతమందికి భిక్షం అడుక్కుంటే గాని జీవితం నడవదు. కొంతమందికి రోజంతా రాళ్ళు కొడితే గాని జీవితం నడవదు. కొంతమంది ఏమో కోట్ల కొద్దీ సంపాదిస్తూ ఉంటారు, దోచుకుంటూ ఉంటారు జనాల్ని. ఇంకా ఎంత డబ్బు సంపాదించినా కూడా సరిపోదు. ఎక్కడో ఏదో ఉంది, ఏదో మనకు తెలియనటువంటి ఒక శక్తి ఉంది, అది మన అందరినీ ఈ విధంగా నడిపిస్తూ ఉంది. ఇటువంటి ఆలోచన మన లోపల రావాలి. ఏదో వచ్చేసింది జీవితం, అనుభవించేద్దాం, ఎంజాయ్ చేద్దాం, జిందగీ నా మిలేగి దుబారా అనుకుంటూ రెండోసారి దొరకదు, ఎంజాయ్ చేసేద్దాం, పిచ్చి పనులతో టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, జీవితం అంతా ఇలా గడిపేద్దాం అనుకుంటే అది కాదు జీవితం. జీవితంలో రహస్యాలను మనం గుర్తుపట్టాలి. జీవితం ఎందుకు ఇలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. ఆలోచన రాని వాడికి జీవితంలో ఒక పరిష్కారం అంటూ ఉండదు. గొర్రెల మందలు చూస్తాం మనం, అన్ని కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా. మనం అంతే, ఓ గురువుని పట్టుకుంటాం, వాడు ఎటు తీసుకెళ్తే అటు, వాడు ఏం చేయిస్తే అది.
వాడి మీద కల్ట్‌గా ఫార్మ్ చేసుకుంటాం. కల్చర్‌ని మర్చిపోతాం. రాముడిని, కృష్ణుడిని ఏమన్నా నోరు మూసుకుంటాం. మన గురువులను ఏమన్నా అంటే ఇంత మీద కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు తెలియనటువంటి ఒక అసహనం, ప్రశ్నలు ఎన్నో సమాధానాలు లేకపోవడం. వీటన్నిటి ద్వారా జీవితం లోపల ప్రతి ఒక్కరూ కూడా బందీలై జీవితాన్ని గడుపుతూ అత్యంత ఘోరాతి ఘోరంగా బతుకుతున్నటువంటి సమస్య ఇది. చాలా ఘోరమైనటువంటి సమస్య. ఇందులోనే మనం తెలుసుకున్నాము. జీవితం లోపల ఏదైతే మనకు అనువుగాని స్థలం ఉందో, అక్కడ మనమేదో అధికులము అని జెప్పి అనకూడదు. ప్రపంచం లోపల అన్ని పరిస్థితుల లోపల, అన్ని సందర్భాల లోపల మనది పైచేయి అవుతుంది అని అనుకోవడం తప్పు. తాడే పామై కాటేస్తుందా ఒక్కొక్కసారి అనేటటువంటి జీవితం. యక్షుడి విషయంలో అదే జరిగింది. వనవాసంలో ఉన్నారు. వీరందరికీ కూడా పాపం జీవితంలో కష్టాలున్నాయి అనుకునే లోపల మరింత కష్టాలు రాజ్యంపై బాధపడుతూ ఉంటే, ఇటు చిన్న జింకని పట్టుకోవడానికి 5గురు మహాయోధులు వెంటబడి ఆఖరికి ఒక జింకని పట్టుకోలేక అలసి సొలిసిపోయి ఉన్న సమయంలో యక్షుడి పాన పడ్డము. ఆ యక్షుడు ఒకరి తర్వాత ఒకరిని తన ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే ఈ నీరు తాగడానికి వీల్లేదని చెప్పారు. ఆ మాటను ధిక్కరించిన వారందరినీ కూడా మరణానికి గురి చేశాడు. చివరికి మిగిలింది ధర్మరాజు. ఇంత కష్టం లోపల ఇటు దాహం తీరట్లేదు, అటు తన తమ్ముళ్ళని చూసి విలపిస్తూ ఉన్నాడు. ఏం జరిగిందా అని బాధపడుతున్నాడు. ఈ సమయంలో యక్షుడేమో నీళ్లు తాగనీయడు, ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఏదో ఒక జవాబు కూడా చెప్పడానికి వీల్లేదు. సరైనటువంటి జవాబు చెప్పాలి. జీవితంలో ఎప్పుడూ కూడా ధర్మాన్ని దాటకూడదు. కాబట్టి ఆ ధర్మబద్ధమైనటువంటి జవాబులు చెప్పాలి. ఇది మామూలు విషయం కాదు ఇది. అంటే ఇంత కష్టపడడానికి కారణం ఏంటి అంటే మన జీవితము ప్రశాంతంగా ఉండడానికి. మనము జీవితంలో నేర్చుకోవాలి. ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని మనము జీవితంలో నేర్చుకోవాలి. బలవంతులు బుద్ధిమంతులే కదా తమ్ముళ్ళు. మరి ఏమైంది? మరి అటువంటప్పుడు అంత బలవంతులు, బుద్ధిమంతులు కూడా జీవితంలో ఓడిపోయారు. దీన్ని మనమందరము కూడా గుర్తుపెట్టుకుని, ధర్మరాజు ఏ విధంగానైతే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపుతూ ఎన్ని కష్టాలొచ్చినా కూడా నా నుంచి ధర్మాన్ని వేరు చేయలేము అని చెప్పాడో ఆయన మనకు ఆదర్శవంతుడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మన కష్టాలు కావు. మీరు ఈ ప్రవచనం వింటున్నారు అంటే అందరి దగ్గర మొబైల్ ఉంది. ఆ మొబైల్ లేని వాళ్ళు కోట్లాది మంది. ఇవాళ అప్పుడే యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ పైన దండయాత్ర. ఇరాన్ మళ్ళీ మిగతా యుఎస్ బేసెస్ అన్నిటిపైన తను దండయాత్ర. ఇటు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను కొట్టుకోవడము. ఏమిటి ప్రపంచమంతా కూడా ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏమిటి? అక్కడ పెట్రోల్ దొరకక పెట్రోల్ బంక్ల బయట నిలబడుతున్న జనాల సంగతి ఏంటి? రేపు నిత్యావసర వస్తువులు దొరకవు. వాటి సంగతి ఏమిటి? మనకు స్టాక్ మార్కెట్ పడిపోయిందని మనం బాధపడుతున్నాం. కానీ ప్రాణాలు ఉంటాయో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఒక అగ్నిపర్వతం పేలిపోతుంది. ఒక కరువు కాటకాలు వచ్చే అటువంటి అవకాశాలున్నాయి. ఒక సైడు వరదలతో ప్రపంచమంతా మునిగిపోయే అవకాశం ఉంది. ఒక సైడు సునామీతో ప్రపంచమంతా కొట్టుకుపోయే అవకాశం ఉంది. చాలా డెలికేట్ మన జీవితము. బాగున్నంత వరకు బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రాణం మీదకొస్తుందో అప్పుడు తెలుస్తుందన్నమాట నా జీవితం ఎంత వృధా అన్నటువంటి విషయం. కాబట్టి మన జీవితం లోపల సరైనటువంటి ధర్మాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రమే జీవితంలో మనము ముందుకెళ్ళగలుగుతాము. అన్నిటికంటే గొప్పది ఈ ధర్మము. అందుకే ఆయన చెప్పాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నది ఏది? సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? సూర్యుడిని ఎవరు అస్తమింపజేస్తున్నారు? సూర్యుడి యొక్క ఇల్లేంటి? ఇలాంటి ప్రశ్నలతో ప్రారంభించాడు. అంటే సూర్యుడు పరబ్రహ్మ స్వరూపము. ఈ ప్రపంచంలో సూర్యుడు ధర్మబద్ధంగా ఉండడం వల్ల అలా ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఒక నియమాన్ని పాటిస్తూ సూర్యుడు ప్రపంచమంతా తిరుగుతున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? సూర్యుడు లాంటి జ్ఞానవంతుడు, సూర్యుడు లాంటి శక్తివంతుడు, సూర్యుడు లాంటి బుద్ధిమంతుడునే ఒక ధర్మాన్ని పాటిస్తూ ఉల్లంఘించలేని శాసనాన్ని అనుసరించి తన జీవితాన్ని వెల్లదీస్తుంటే మనమెంత, మన బతుకులెంత అనే విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. అప్పుడు మళ్ళీ అంటాడు, సూర్యుడి సంగతి వదిలేయ్. మరి మనుషులు ఎలా శ్రోత్రియులైతారు? మనుషులు ఎలాగ బ్రహ్మత్వాన్ని పొందుతారు? మనుషులు దేని సపోర్ట్ తోని జీవితంలో గొప్పవాళ్ళవుతారు? దేనివల్ల వాళ్ళు బుద్ధిమంతులవుతారు? ఇటువంటి ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్తున్నాడు ధర్మరాజు. ఒక వ్యక్తి శ్రోత్రియుడు కావాలి అంటే గురువు గారి దగ్గర వేదం నేర్చుకోవాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. తపస్సుతో మాత్రమే అతడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందగలడు. అతనికి ధైర్యం ఏదైతే ఉందో అదే అతడికి అందరికంటే ముఖ్య ఆయుధము. అతడు బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడు అంటే పెద్దవాళ్ళకు సేవ చేస్తూ వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు. నిజమైన తెలివితేటలు ఉన్నవాడు అసలు పెద్దవాళ్ళకు ముందు సహాయం చేస్తాడు.
వృద్ధులకు సహాయం చేస్తాడు. కానీ మనం వృద్ధులని నిర్లక్ష్యం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అలా చేయకూడదు అని చెప్పేసి చెబుతున్నాడు ధర్మరాజు. వృద్ధాశ్రమంలో వదిలిపెడతారు. వృద్ధాశ్రమంలో వదిలిపెడుతున్నారు కదా సార్. ఓకే ఓకే సరే. ఆ తర్వాత బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి తర్వాతి ప్రశ్నలు. బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి. ఎవరు బ్రాహ్మణులు? బ్రాహ్మణులలో దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? గొప్ప వాళ్ళు ఎలా అవుతున్నారు బ్రాహ్మణులు? అంటే వాళ్ళు వేదం నేర్చుకుంటున్నారు కాబట్టి. వేదం నేర్చుకోకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు, వాడిలో దైవత్వం వచ్చే అవకాశం లేదు. బ్రాహ్మణులలో కూడా ఖచ్చితంగా చెడ్డ లక్షణం ఏంది అంటే బ్రాహ్మణులను నిందించడం గాని, బ్రాహ్మణులు వేరే వాళ్ళని నిందించడం గాని, ఇది వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ లక్షణము. సదాచారాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. బ్రాహ్మణుడు ఖచ్చితంగా అన్నింటినీ కూడా ఆచారంలో పెట్టాలి. మరణం అనేటువంటిది అందులో ఉన్నటువంటి లక్షణము, అది బ్రాహ్మణులలో కూడా ఉంటుంది. నువ్వు వేదం నేర్చుకున్నంత మాత్రాన నీకు మరణం పోతుంది అని కాదు. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. మరి ఇదే విషయాన్ని క్షత్రియులకు అడిగినప్పుడు, అందులో క్షత్రియులకు వేరే వాళ్ళని రక్షించకపోతే వాళ్ళకు అది మరణంతో సమానం అని చెప్తున్నాడు. క్షత్రియులకు వేరే వాళ్ళ లక్షణమే, వేరే వాళ్ళని కాపాడటమే వాళ్ళ లక్షణము. వాళ్ళకు ఉన్నటువంటి శస్త్ర విద్యనే వారికి ముఖ్యము. బ్రాహ్మణులకు శాస్త్ర విద్య ఎంత గొప్పదో, క్షత్రియులకు శస్త్ర విద్య, శస్త్రాలు ఎలా ప్రయోగించాలో తెలియడమే వీరికి దైవత్వం సిద్ధిస్తుంది. యజ్ఞయాగాలు చేయడము బ్రాహ్మణుల లక్షణం కాదు, క్షత్రియుల లక్షణం. వారు బ్రాహ్మణుల యొక్క సహాయం తీసుకుని యజ్ఞం చేస్తారు. క్షత్రియులు అంటే భయం లేని వాళ్ళు అనుకుంటాం, కానీ ధర్మరాజు నోటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే క్షత్రియులు కూడా భయపడతారు అనేటటువంటి గొప్ప విషయాన్ని మనము తెలుసుకున్నాము. మరి మన లోపల ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఉన్నాయా అంటే ఎస్. మన హృదయం ఏదైతే ఉందో ఇదే సామవేదము. మన మనస్సే యజుర్వేదము, మన వాక్యే ఋగ్వేదము అనేటటువంటి అద్భుతం. అంటే వేదాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. దేహమే దేవాలయం, ఈ జీవుడే సనాతన ధర్మం అనేటటువంటి విషయాన్ని మనలో వేదాలు ఉన్నాయి అనే దాన్ని చెబుతూ ధర్మరాజు చక్కటి సందేహాన్ని తీర్చాడు. దేవతలను సంతోషపరచాలంటే ఏం చేయాలి? యజ్ఞాలు చెయ్యాలి, వర్షాలు కురవాలి. పితృతర్పణం చేసే వాళ్ళ లోపల విత్తనం సరిగా ఉండాలి. విత్తనము కీర్తి పొందాలి అంటే నువ్వేం కావాలి? పాడి పంటగా కావాలి. సంతానం కావాలి అనుకునే వాడికి పుత్రుడు ఉండాలి. ఇటువంటివన్నీ ప్రశ్నలు ఆ రోజులకు సంబంధించినటువంటి జవాబులు చెప్పాడు ధర్మరాజు. చెప్పిన తర్వాత అంటున్నాడు అనమాట, ఒక వ్యక్తి అంత శరీరం అంతా బాగుంది, అందరి దగ్గర బుద్ధిమంతుడుగా పేరు తెచ్చుకున్నాడు, బాగా తెలివితేటలు ఉన్నాయి, అయినా కూడా వాడు మరణించిన వాడితో సమానం ఎప్పుడవుతాడు అని అంటాడు అనమాట. అంటే ఎప్పుడైతే వాడు దేవతలని, ఋషులను, మనుషులను సరిగా సేవ చేయడో, ఎప్పుడైతే అతిథులకు సేవ చేయడో, సరైనటువంటి సంతృప్తికరంగా యజ్ఞాలు చేయడో, వాడు జీవించి ఉన్న మరణించిన వాడితో సమానము అన్నటువంటి ప్రశ్న దానికి జవాబు చెప్పారు. యక్షుడు చాలా సంతోషపడుతున్నాడు. సరే, మరి భూమి కంటే గొప్పది ఏంటి? ఆకాశం అంతే ఎత్తైనది ఏంటి? గాలి కంటే వేగమైనది ఏంటి? గడ్డి పరక కంటే నీచమైనది ఏంటి అని చెప్పేసి చెప్తే దానికి చెప్తున్నాడు, భూమి కంటే గొప్పదైనటువంటిది తల్లి, ఆకాశం కంటే గొప్పదైనటువంటి వాడు తండ్రి, గడ్డి పరక కంటే హీనమైనటువంటిది నీ చింత, మనస్సు కంటే వేగంగా వెళ్ళేది ప్రపంచంలో ఏది లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. తర్వాత అడుగుతున్నాడు, మరి నిద్రించినా కూడా కనుముయ్యంది ఏంటి? పుట్టినా కూడా కదలంది ఏంటి? హృదయం లేనిది ఏంటి? బాగా వేగంగా వ్యాప్తి చెందేది ఏది ప్రపంచంలో? వీటన్నిటికీ మనము డైరెక్ట్ ఆన్సర్, తత్వ రూపంలో ఆన్సర్స్ కూడా తెలుసుకున్నాము. అప్పుడు ఈయన చెప్తున్నాడు అనమాట, నిద్రించినా కూడా కండుపోయినటువంటిది చేప, జ్ఞానితో సమానం అన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకున్నాము. పుట్టినా కూడా కదలనేది గుడ్డు. అంటే నువ్వు పుడితే సరిపోదు, ఏ వంశంలో పుట్టావనేది కాదు, నువ్వు ఎలా ఎదిగావనేది ఇంపార్టెంట్, ఎలా జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అనేది ఇంపార్టెంట్. గుండె లేనిది రాయి. అయితే ఏంటి అంటే అక్కడ కాదు, గుండె లేనిది రాయి అంటే నీ లోపల కదలికలు ఉండాలి, నీ లోపల ఆలోచనలు ఉండాలి, నీ లోపల దయ, గొప్ప గుణాలు ఉండాలి అనేటటువంటిది తెలుపుతుంది. అది వేగంగా అభివృద్ధి చెందేది నది ఒకే దగ్గర ఉంది అంటే అయిపోయింది, అన్ని పురుగులు వస్తాయి, నదంతా కూడా కాలుష్యం చెందుతుంది. కానీ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అనేక రకాల వస్తువులను తీసుకెళ్తూ తన యొక్క టార్గెట్, తన యొక్క లక్ష్యం అయినటువంటి సముద్రం వైపుకు అత్యంత వేగంగా పరిగెడుతూ తను విస్తరిస్తూ వెళుతూ తనతో పాటు మట్టిని, తనతో పాటు లవణాలని, తనతో పాటు చెట్లని, చేమలని, దారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా అలాగే ఉండాలి. ఆగాము జీవితంలో, ఇవాళ బద్ధకంగా ఉంది, ప్రవచనం అటెండ్ అవ్వద్దు అన్నామంటే అయిపోయింది,
పురుగులు వచ్చేస్తాయి. ఉంటారు కొంతమంది అలా ఉంటారు. ప్రతి చిన్న కారణానికి ప్రవచనాలు ఆపేస్తారు. ముందు ఫస్ట్ ప్రవచనాన్ని పోగొడతారు. ఎందుకంటే మంచి కదా! మనకి ఏ పనులు లేకపోతే ప్రవచనం. లేకపోతే రికార్డింగ్ ముందునే వినొచ్చు. ఏముంది మనకు అర్జెంట్ ఏముంది? ఇంటికొచ్చారు చుట్టాలు. వీళ్ళతో కబుర్లు చెప్పాలి. వీళ్ళ మీద వాళ్ళ మీద నేరాలు చెప్పుకోవాలి. బోల్డు పనులున్నాయి. ఇప్పుడు ఎవడు కూర్చొని ఆయన ప్రవచనాలు వింటాడు? సో మరి ప్రయాణించే వాడికి ఎవడు మిత్రుడు? అంటే నీ తోటి ప్రయాణికుడు. ఇంట్లో ఉన్న వాడికి మిత్రుడెవరు? నీ భార్యే. రోగికి మిత్రుడెవరు? వైద్యుడు. మరణించే వాడికి మిత్రుడెవరు? నువ్వు చేసినటువంటి ధర్మము. అన్ని ప్రశ్నలకు సరైనటువంటి జవాబులు చెప్తున్నాడు ధర్మరాజు. అంటే ఒక్కొక్క దానికి మనం ఎంతో డీటెయిల్ గా అర్థం తెలుసుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ధర్మం అనేటటువంటిది ఏ సమయంలో అయినా ధర్మమే. ధర్మాన్ని ఇప్పుడు కరెక్ట్ గా చెప్పగలిగే ఒక ధర్మరాజు మాత్రమే. ఆకలిలో ఉన్నాను, దాహంలో ఉన్నాను, అలసిపోయాను, జీవితంలో అన్ని కోల్పోయాను, ఇప్పుడు తమ్ముళ్ళను కూడా కోల్పోయాను, ఇవన్నీ ఆలోచించడంలా. వీటన్నిటికంటే శాశ్వతమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ధర్మము, సత్యము. వాటిని అనుసరించి ఆయన జవాబులు చెప్తున్నాడు. ఎంత గొప్ప పరీక్షని అతను అద్భుతంగా 100 మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. 80 మార్క్స్ 90 మార్క్స్ కాదు, 100 మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రపంచంలో అందరికీ కూడా అతిథి ఎవరు? ప్రపంచంలో పురాతనమైనటువంటి ధర్మం ఏది? ఇక్కడ అమృతం ఏది? జగత్ అసలేంటి అంటే అప్పుడు దానికి చెప్తున్నాడు, ఈ సకల జగత్తులో వ్యాప్తి చెందినటువంటిది వాయువు, సనాతన ధర్మమే అమృతము, గో క్షీరమే అమృతము, అందరికీ కూడా అతిథి అగ్ని, మన శరీరంలో కూడా ఉన్నటువంటిది అగ్ని అన్నటువంటి సత్యాన్ని చెప్పాడు ఆయన. తర్వాత చెప్తున్నాడు, ఒంటరిగా సంచరించేది ఎవరు? గత వారం తెలుసుకున్నాం, సూర్యుడు అని చెప్పి జవాబు తెలుసుకున్నాం. పాపం సూర్యుడు ఒక్కడే ట్రావెల్ చేస్తున్నాడా అని. కానీ ట్రావెల్ చేసిన ఒకరోజు బద్ధకం పడట్లేదు ఆయన. ఫ్రెండ్స్ తోని కబుర్లు చెప్పాలి, సెల్ ఫోన్లు చేసుకోవాలి అని అనుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టేది ఎవరు? చంద్రుడు. క్షీణిస్తున్నాడు, జన్మిస్తున్నాడు. ఇది మన కర్మ జన్మలని ఉద్దేశించి గత వారం మనము అర్థం చేసుకున్నాడు. మంచు పోవాలి అంటే దానికి కావాల్సినది ఏమిటి మనకు అంటే, మంచుకు పోవాల్సినప్పుడు కావాల్సినటువంటిది అగ్ని. అంటే మన లోపల కరడు గట్టిపోయినటువంటి అజ్ఞానం పోగొట్టాలి అంటే జ్ఞానము అనేటటువంటి అగ్ని మన లోపల రావాలి. ఆ అగ్ని వచ్చినప్పుడు ఈ మంచు కరిగిపోతుంది. ప్రపంచంలో గొప్ప గొప్ప బీజాలు ఎక్కడున్నాయి అంటే భూమి లోపల ఉన్నాయి. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ రకమైన చెట్టే వస్తుంది. అదే విధంగా నీ మనస్సు లోపల కూడా ఏ విధమైనటువంటి ఆలోచనలు పెడితే అటువంటి ఫలితాలనే పొందుతావు. చెడు ఆలోచనలు, చెడు గ్యాంగుతో ఉన్నావు, పారాయణం చేసే గ్యాంగులు, గుంపులు చేసే గ్యాంగులతో ఉంటే అదే ఉంటుంది. నీ మైండ్ సెట్ కూడా అలాగే తయారవుతుంది. వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, నన్ను ఫ్రంట్ రోలో కూర్చోబెట్టలేదు, నన్ను బ్యాక్ రోలో కూర్చోబెట్టలేదు, నా ఫోటోలు తీయలేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నాకు గొప్పతనం ఇవ్వలేదు, వీడికి ఇలా అయింది, వాడికి ఇలా అయింది, మంచిగా అయింది, మనకు మాత్రం అమ్మవారు బాగా చేశారు. ఈ పిచ్చి మాటలు, పిచ్చి రోగాలు, ఇవన్నీ కూడా అమాయకత్వమే. ఈ పిచ్చి విషయాల వల్ల ఏమవుతుంది? పిచ్చి మాటలే డెవలప్ అవుతాయి అందరి లోపల. పిచ్చి విషయాలు, పిచ్చి మాటలే డెవలప్ అవుతూ ఉంటాయి అందరి లోపల. నువ్వు ఏ బీజం నాటితే అటువంటి చెట్లనే నువ్వు తీసుకోగలుగుతావు. కానీ ఆలోచనతో తెచ్చుకోవలసినటువంటి జ్ఞానాన్ని నువ్వు తెచ్చుకోవయ్యా. అనవసరమైనటువంటివి కావు, పిచ్చి విషయాలు కాదు అన్నటువంటి సత్యాన్ని గత వారం వరకు మనము చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. ఈ వారం మరి కొత్తది తెలుసుకోవాలి కదా. కింస్విత్ ఏక పదం ధర్మ్యం, కింస్విత్ ఏక పదం యశః, కింస్విత్ ఏక పదం స్వర్గ్యం, కింస్విత్ ఏక పదం సుఖం. ధర్మం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అసలు? కీర్తి ఎలా వస్తుంది? స్వర్గం ఎలా వస్తుంది? సుఖం ఎలా వస్తుంది? అంటే ధర్మం యొక్క మార్గం ఏంటి? కీర్తి యొక్క మార్గం ఏంటి? స్వర్గానికి వెళ్లే మార్గం ఏది? దారేది? సుఖానికి దారేది? అని చెప్పేసి చాలా 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 అద్భుతమైనటువంటి ప్రశ్న. ధర్మానికి ఆధారం ఏంటి? ధర్మం వైపు నేను ఎలా వెళ్ళగలను? ఇప్పుడు ఇంతవరకు కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రశ్నలలో ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఉన్నాయి. మరి ఆ ధర్మానికి నేను ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే నేను ధర్మం వైపు వెళ్ళగలుగుతాను? ధర్మం వైపు నేను వెళ్ళగలిగే దారేది? నేను కీర్తి వెళ్ళాలి అంటే కీర్తి వైపు నన్ను తీసుకెళ్లేటటువంటి దారేది? స్వర్గానికి దారి తీయాలి అంటే ఎలాగా? ఏ పనులు చేస్తే నేను స్వర్గాన్ని చేరుకుంటాను? అందరికీ సుఖంగా ఉండాలనుంది. మరి ఈ సుఖానికి మూల కారణం ఏమిటి? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు యక్షుడు అడిగాడు. వీటన్నిటికీ కూడా మరి ధర్మరాజు ఎలాంటి జవాబులు చెప్తాడో తెలుసుకుందాం. ధర్మరాజు మామూలు వ్యక్తి కాదు. ఎటువంటి ప్రశ్నకైనా కూడా జవాబు చెప్పగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు. అన్నిటికీ కూడా సరైనటువంటి జవాబులు చెప్పడమే కాక
కాకుండా తత్వరూపంలో కూడా జవాబు చెప్పగలడు. ఒకటే చెప్తున్నాడు ఆయన, ధర్మానికి ఏం కావాలయ్యా అని అనగానే మనం అంటాం, ధర్మానికి మంచి మనసు కావాలి సార్, ధర్మానికి ఇది కావాలి సార్, ధర్మానికి అది కావాలి. అది ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్న జవాబు మనని ఆలోచనలో ముంచి వేస్తుంది. ధర్మం చెయ్యాలనుకునే వాడికి దక్షత ఉండాలి. ఒక్కసారి ఆపుతాను. దక్షత అంటే ఏంటండి? ఎవరైనా జవాబు చెప్పండి. దక్షత అంటే ఏంటి? పట్టుదల, చెయ్యాలనే పట్టుదల, సామర్థ్యం అంటే అర్హత సార్. అర్హత, సామర్థ్యం అని కూడా చెప్పొచ్చు కదా గురువు. సామర్థ్యం, నైపుణ్యం, క్యాపబిలిటీ, నైపుణ్యం అన్ని కరెక్ట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అర్హత సార్, అర్హత కదా. ధర్మముకి ఏమి ముఖ్యము అంటే క్యాపబిలిటీ. క్యాపబిలిటీ అంటే ఏంటి? నువ్వు చేయగలగాలి అనేటటువంటి కోరిక కూడా క్యాపబిలిటీనే, చేయగలిగే శక్తి కూడా క్యాపబిలిటీనే, చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా క్యాపబిలిటీనే. ఇవన్నీ కూడా దక్షత కాలమే. మానసిక దక్షత, శారీరక దక్షత, వాక్కు దక్షత, ఇవన్నీ రకాల దక్షతలు కలిగి ఉండాలి. ఒక పని చెయ్యాలి అంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎంతమంది అవతల వాడు తప్పు చేస్తున్నాడని ధైర్యంగా చెప్తారండి? నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పి ధైర్యంగా చెప్పగలరా? చూసారా? ధర్మ అంటే అవతలది వాడిది తప్పు కాదని తెలిసి కూడా, ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక వ్యక్తి నచ్చడు, అంటాడు అంటే శ్రీనివాస్ మంచివాడు కాదయ్యా అంటాడు. కానీ ఎదురుగా ఉన్నవాడు శ్రీనివాస్ యొక్క హృదయం చూసిన వాడు అంటాడు, అయ్యో పాపం శ్రీనివాస్ అట్లా కాదు అని చెప్పి చెప్పడవాడు. నాకెందుకు వచ్చింది అని నోరు మూసుకుంటుకుంటాడు. ఇంకొంతమంది అమ్మాయి ఏం తెలుసండి, ఎవరికి ఎక్కడికి ఏమేమి జరిగాయో అంటారు. జనాలు ఎలా తప్పించుకుంటారు ఈ ప్రపంచంలో అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే చాలా ఘోరం, ఏడుపు వస్తుంది. ఇదా ప్రపంచం. ఆ సినిమా శోభన్ బాబుది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అది హిందీ, ఇది కాగజ్ కే ఫూలా కాదు, సుధామోహన్ గారు ఉన్నారా? అదేం సినిమానండి? ఏ దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై అని వస్తుంది. సుధామోహన్ గారు జాయిన్ అవ్వలేదా ఇవాళ? అది ఇది మన ఈయనది గురుదత్ సినిమా. అది అబ్బా, కాగజ్ కే ఫూల్ కాదు, అది తెలుగులో శోభన్ బాబుది మల్లెపువ్వు. మల్లెపువ్వు లక్ష్మి శోభన్ బాబు. అది హిందీలో ఏం మూవీలో నేను మర్చిపోయాను. ఆ సినిమా లోపల వాడు ఒక కవి ప్యాస అనుకుంటా, కరెక్ట్, ప్యాస అనుకుంటా. హమ్ ఆప్కే ఆంఖో మే ఇస్ దిల్ కో బసా దే తో అని ఆ సినిమా అన్నమాట. అయితే అది చాలా, ఆ సినిమా లోపల ఒక గొప్ప సందేశాన్ని చూస్తాం. అందులో ఏం చూస్తాము? వాడు గొప్ప కవి, పాపం వాడు బతుకుండా ఒక్కడు కూడా వాడి కవితలు అవి ఇవి ఎక్కడ పాపులర్ కావు. చివరికి ఒక వేశ్యవాడిని తన ఇంటికి తీసుకెళ్తుంది, అక్కడ వాడి దగ్గర డబ్బు లేదని చెప్పేసి వాడిని వదిలేస్తుంది. కానీ ఆమె చాలా మంచి హృదయం కలిగినది. ఆమె వీడి బుక్స్ అన్నిటిని కూడా పబ్లిష్ చేయిస్తుంది అనమాట తన దగ్గర ఉన్న డబ్బుతో. తర్వాత వీడు చనిపోయాడని అనుకుంటూ ఉంటారు, ఊళ్ళో అందరూ చనిపోయారని అనుకుంటాడు. వీడి పేరు మీద అందరూ చుట్టాలు అయిపోతారు. ఎప్పుడైతే వీడు పాపులర్ అవుతాడో, వీడి కవిత్వాలు అందరూ చదివిన తర్వాత పాపులర్ అవుతాడు. అవగానే ఊర్లో వాళ్ళందరూ కూడా వాడికి నేను చుట్టానంటే నేను చుట్టాన్ని, నేను చుట్టానంటే నేను చుట్టాన్ని అందరూ దగ్గరైతారు. అప్పుడు వీడికి ప్రపంచం మీదనే అసహ్యం కలుగుతుందన్నమాట. తనకు పేరు లేనప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు తనను ఎంత అసహించుకున్నారు. ఇటువంటి ప్రపంచమా నాకు కావలసింది, ఈ ప్రపంచమా నాకు కావలసింది. గొప్ప స్థాయిలో ఉన్నవాడు ఎవడు సపోర్ట్ చేయడు, కానీ పాపము దిక్కుతోచగా శరీరాన్ని నమ్ముకుంటున్నటువంటి మానసికంగా ఉన్నతురాలైనటువంటి ఒక అమ్మాయి తన జీవితాన్ని నిలబెట్టింది. అంటే మానసిక పవిత్రత ఎంత గొప్పది. మిగతా వాళ్ళందరూ కూడా మానసిక వ్యభిచారులు, ప్రపంచమంతా కూడా మానసిక వ్యభిచారం. కానీ ఆమెను చూసినట్లయితే ఆమె మానసికంగా ఉన్నతురాలై ఉంది. ఇటువంటి గలీజ్ ప్రపంచంలోనా నేను ఉన్నటువంటిది. కాబట్టి ఇటువంటి ప్రపంచం లోపల బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడతారు, నీ గురించి నిలబడతారు అని గ్యారంటీ లేదు. ఎందుకయ్యా ఇంకా ఈ ప్రపంచం మీద ఇంత భ్రమ పెట్టుకుంటావు? ధైర్యంగా ఉండు, ఏం జరిగితే అది జరిగింది. మన పిల్లాడికి పక్కపాయ పిల్లాడికి గొడవ అయింది, మనం ఏం చేస్తాం? మన పిల్లాడిని సపోర్ట్ చేస్తాం. కానీ తప్పేవడదో తెలుసుకుని, వై డోంట్ యూ హ్యావ్ ఎ యూనివర్సల్ లుక్? ఆ యూనివర్సల్ వ్యూ ద్వారా నువ్వు ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించు, ఎవరిని రక్షించాలో వారిని రక్షించు, ధర్మాన్ని మాత్రం నిలబెట్టు.
అలా ఎంతమంది చేస్తారండి? తప్పు చేస్తే మన వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఒకే రకంగా చూడగలగాలి, ఆ స్థాయికి ఎదగాలి. ఎన్ని రోజులు ఈ బంధాలు? నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించినటువంటివన్నీ కూడా నీ తర్వాత వాళ్ళు వాడుకుంటారు. నీ తర్వాత వాళ్ళు మూర్ఖులు కూడా అయి ఉండొచ్చు. నీ తర్వాత వాళ్ళు నీ అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు కాకపోవచ్చు. తప్పులేదు, తప్పులేదు. తండ్రికి తగ్గ తనయులు అందరికీ ఉంటారని లేదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయన కుమారుడు అంత గొప్పవాడు కాదు, మంచిగా ఆడతాడు కానీ అంత గొప్పవాడు కాదు. బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఉన్నాడు, అంత గొప్పవాడు కాకపోవచ్చు. సో అలాగా తండ్రికి తగ్గ తనయులు అందరూ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్యారంటీ చెప్పలేం మనం. ఎంతో మంది ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రామారావు కొడుకులలో అందరూ పైకి వచ్చారా? హరికృష్ణ పిల్లలలో అందరూ పైకి వచ్చారా? లేదు, కొంతవరకు వచ్చి వదిలేస్తారు. కృష్ణ పిల్లలలో అందరూ పైకి వచ్చారా? శోభనబాబు పిల్లలు అసలు సినిమాల్లోకి రాలేదు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనము ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాం? ఎందుకు సమాజంతో ఇంత ఘోరంగా, ఇన్ని ఘోరమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మనకున్నాయి? ఎందుకంటే మన లోపల దక్షత లేదు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పి చెప్పగలిగేటటువంటి శక్తి లేకపోవడమే, అదే దక్షత లేకపోవడం. ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పలేకపోవడము, కల్మషం లేని నవ్వు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కల్మషం లేని నవ్వు, పరిశుద్ధమైనటువంటి జీవితం మనకు కావాలి. అది కావాలంటే నీ లోపల క్యాపబిలిటీ ఉండాలి. జీవితంలో రెస్ట్ అనుకుంటాం, రెస్ట్ అంటే ఒక్కసారే రెస్ట్ తీసుకుంటాం. నన్ను చాలా మంది అడుగుతారు, ఎందుకు ఇలా 17-18 గంటలు కష్టపడతావు, రెస్ట్ తీసుకో కదా అని. నేను అంటాను, రెస్ట్ ఒక్కసారే, నాకు రెస్ట్ ఒక్కసారే వస్తుంది, నాకు ఇంకెప్పుడు రెస్ట్ అవసరం లేదు. నాకు కష్టపడాలి, కష్టపడాలి, కొత్త విషయాలు తెలుసుకుంటాం. కష్టపడ్డప్పుడే మనలోని నిజమైనటువంటి శక్తి బయటకు వస్తుంది. కష్టపడకపోతే ఏమవుతుంది? శరీరం లోపల అనేక విషయాలు పాడైపోతాయి మనకు. ముఖ్యంగా మనస్సు పాడైపోయిందంటే, మనస్సు యాక్టివ్ గా లేదంటే చాలా ఘోరం. కాబట్టి ఎప్పుడు దక్షత ఉండాలి. మనం కరెక్ట్ పాయింట్ చెప్పడం వల్ల అవతల వాడు బాధపడచ్చు. ఇప్పుడు మొన్న మా ఇంటికి ఒకరు వచ్చారు, వచ్చి వాళ్ళ పిల్లాడికి ఒడుగు అని చెప్పేసి చెప్పారు. నేనేం చెప్పాను? ఒడుగు చేస్తున్నావు, సంతోషం. అంటే మేము ఇంకా పద్ధతులు పాటిస్తున్నాం అన్నారు వాళ్ళు. నేను పద్ధతులు పాటించను అని కొంతమందికి ఉద్దేశం ఉంది, మా చుట్టాలలో వాళ్ళలో కొంతమందికి ఉంది. అయితే వచ్చిన తన ఆ ఉద్దేశంతో అన్నవాడు కాదు, చాలా మంచి వ్యక్తి. అయితే అందరూ ఏమంటారు, నేను పద్ధతులు పాటించడం అంటే ఏమనుకుంటున్నారంటే, పిల్లలకు సరైన ఏజ్ లో పెళ్లిళ్ళు చేయడము, సరైన ఏజ్ లోపల గర్భధానాలు చేయడము, సరైన ఏజ్ లోపల ఒడుగులు చేయడము, మనవళ్ళని పెంచడము, మనవరాళ్ళని పెంచడము, ఇది సరైన పద్ధతి అనుకుంటున్నారు జనాలు. అంతేగాని సరైన పద్ధతి అంటే ఏంటి? నువ్వు పెళ్లిని పద్ధతిగా చేయిస్తున్నావు, అయితే చేయించు. ఒక్క మంత్రం నీ చెవిలో వినకపోయినా అక్కడ నాలంటూ నిలబడతాడు. ఈసారి ఎవరైనా నన్ను ఫంక్షన్ కి పిలవండి, మీ ఇళ్లలో జరిగే ఫంక్షన్ కి వెళ్ళండి, నేను ఈత పరిక పెట్టుకొని చేతిలో ఉంటా, నిలబడతా. పండితుడు సరిగ్గా లేకపోతే పండితుడిని కొడతా. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఈ నలుగురు కనుక శ్రద్ధగా లేకపోతే, నలుగురు 6 మొత్తం, అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు, మంత్రాలకు తగ్గట్టుగా చేయకపోతే ఆ ఈత పరికతో పట్ 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 పడిపోతూ ఉంటాయి ముందు, వాతలు తేలేలాగా. అప్పుడు చూద్దాం. బాగుందా అండి? నా మెథడ్ బాగుందా? బై ఛాన్స్ ఇందులో కొంతమందికి నన్ను పిలవండి, నన్ను పిలవచ్చు కదండి. లేదు సార్, పిలవం. అంటే మీరు అన్నారు కదా సార్, చెప్పే ధైర్యం ఉండాలి, తప్పుని తప్పు ఒప్పుని ఒప్పు అని. ఆ ధైర్యం ఎలాగూ ఉండదు సార్, పండితులకు చెప్పలేము, పేరెంట్స్ కి చెప్పలేము. అలాంటప్పుడు కాదు నేను వస్తాను. ఇప్పుడు మీ ఇళ్లలో మీ పిల్లలకు వాళ్ళకు పెళ్లి చేస్తే నన్ను పిలవండి, నేను ఒక ఈత పరికే తీసుకొని వస్తాను. వచ్చేసి ఎవడు కరెక్ట్ గా లేకపోతే వాడి మీద కొడుతూ ఉంటాను. మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి మీ దగ్గరికి వస్తే ఫోటోగ్రాఫర్లు వాళ్ళను కూడా ఈత పరికెలతో కొడతా, చురుక్కు అనేలాగా కొడతా. అప్పుడు తెలుస్తుంది నేను పెళ్లిళ్ళు చేయడం నా బాధ్యత, పెళ్లిళ్ళు ఇది చేయడం ఎంత పిచ్చి మాట. ఫోటోగ్రాఫర్ పడాలి సార్. పెళ్లి కోసము ఫోటోలు కాదు సార్, ఫోటోల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు సార్. సరే, ఏదైనా నేను ఏమంటున్నాను, విజయ్ దేవరకొండ వాళ్ళది ఇంకా నయం, వాళ్ళు కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్. ఇవాళ మాకు తెలిసిన వాళ్ళు ఇంకా పెళ్ళయింది సార్, నేను వెళ్ళలేదు కానీ ఒకళ్ళు చెప్పారు 60 లక్షలు ఖర్చు పెట్టారు ఆ పెళ్లికి. అన్ని వీడియోలు, మంటపాలు అంతా హడావిడి. మరి మీరంతా ఏం చేస్తున్నారండి? కనీసం మీరంతా కోట్లలో శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటే ఎట్లా ఉన్నారండి?
ఒకడు 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి మీరు, కోట్లలో ఖర్చు పెట్టాలి మీరు అంతా కూడా. 4,000 తగ్గించదు ఖర్చు పెట్టకూడదు సార్. వాళ్ళిద్దరు అన్యోన్యంగా బాగా స్టాండర్డ్ గా నిలబడేటట్లు పెళ్లి చేస్తే చాలు. అది ఎవరు గ్యారెంటీ ఇస్తారు? కాదండి, ఖర్చు పెట్టడం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమో చేస్తారు సార్ అంతా. పెళ్లి చేసే దాన్ని బట్టి వాళ్ళ అన్యోన్యత చెప్పలేమండి. బాగుంటారని చెప్పలేము. అంత ఆడంబరంగా చేయకుండా చిన్నగా చేస్తే అయిపోయింది కదా సార్. మామూలుగా సరే, ఈ మాట అన్నారు కదా, మనస్ఫూర్తిగా చెప్పండి. ఇందులో ఉన్న వాళ్ళలో సార్ శ్రీనివాస్ సార్, మీరు ఎలా అయితే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు, మీరు అట్ట కాదండి. సార్ మీరన్న ప్రశ్నకి నా లైఫే సార్. మా శ్రీవారి ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య మావయ్య మా పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు అంతే. పెళ్లి భోజనం కూడా గ్రాండ్ గా లేదు, ఒక మండపం లేదు, సింపుల్ గా అలా ఆర్య సమాజంలో అయిపోయింది సార్. ఏమీ లేకుండా, హంగామా లేకుండా, డెకరేషన్ కూడా వద్దన్నారు, స్టేజ్ మండపం కూడా, ఫోటోగ్రఫీ కూడా వద్దన్నారు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ మరి ఫోటోగ్రఫీ లేకపోతే బాగోదని ఒక కెమెరామెన్ పిలిచారు సార్. ఇంకో డౌట్, ఇప్పుడు తప్పుని తప్పుగా అని చెప్తే రిలేషన్స్ పోతున్నాయి సార్. అంటే అట్లా ఒకసారి చెప్పినందుకే ఆ రిలేషన్స్ అన్ని ఇలా మాట్లాడినందుకు రిలేషన్స్ కూడా పోతాయి కదా సార్. అంటే నేనేమంటానంటే రిలేషన్షిప్ ఎవరికి కావాలో మేము తప్పుని తప్పు అని చెప్తే మమ్మల్ని అందరూ వెలివేస్తారు సార్. మేమేం చెప్తాము, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక 10 మంది ఉంటే వాళ్ళందరూ వచ్చిందమ్మా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతారు. ఈ సమాజం అలా ఉంది సార్. తప్పు తప్పని చెప్తేనే తప్పు. తెలంగాణలో ఎక్కువ సార్ ఇంకా కొట్లాడేటప్పుడు 40 years కింద 50 years కింద ఏదో తప్పు పట్టే, తప్పు పోలేదు, వచ్చం లేదు, రాలేదు, మాకు మర్యాద చేయలేదు, కొట్లాడుతుండే అప్పుడొకప్పుడు. తెలంగాణలో పాపం అమాయకులు. ఆంధ్ర వాళ్ళు బాగా ఇది, ఆంధ్ర వాళ్ళకి మర్యాదలు ఎక్కువ. తెలంగాణ వాళ్ళకి మర్యాద ఏముంది, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఇచ్చేస్తే చాలు. బాగా తాగిచ్చేసేసి నాన్ వెజ్ తెలంగాణ లోపల నాన్ వెజ్ తాగిస్తే చాలు. అమాయకులు అన్ని కూర్చోడు, అన్ని మర్చిపోతారు. తాగిన మైకంలో అంటే పెళ్లి రోజు కూడా నాన్ వెజ్ చేస్తారా సార్? చేస్తారు. అయ్యో, మీకు చాలా గ్రాండ్ గా చేస్తారు. నాన్ వెజ్ లేదే నడవదు అసలు. మా మిత్రులు తాగకపోతే నేను ఊరుకుంటానా? తాగాలి. ఎవడన్నా ఒక గుడ్ న్యూస్ చెప్తే నేను చెప్తాను, తాగకుండా ఎట్లాగా, తాగాలి, గ్లాసులు బద్దలవ్వాలి అంటాను. అందరిని అంటారు, మీరంతా గ్లాసులు బద్దలయ్యేలాగా ఇవాళ తాగాల్సిందే, చిత్తుగా తాగి పడిపోవాల్సిందే అంటాను అనమాట. గ్లాస్ లో ఏమైనా ఉండొచ్చు సార్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. అంటే స్ట్రైట్ గా ఇది తప్పు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ఉండకూడదు అని చెప్తే రిలేషన్స్ పోతున్నాయి కదా సార్. దానికి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దూరం వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు మీరు నేను ఒకటే మాట ఏమంటున్నానంటే, అలాంటప్పుడు అక్కడ ఉండకండి. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎవరిని ద్వేషించద్దు, చెప్పగలిగే దగ్గర చెప్పండి, చెప్పలేని పరిస్థితి ఉంటే వెళ్ళిపోండి అక్కడి నుంచి. కానీ అక్కడ ఉండి భరిస్తే అధర్మంలో మీకు కూడా పాలు అవుతుంది. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఒక వ్యక్తి, ఆయన గురువు గారు ఉంటారనమాట. గురువు గారు చూస్తూ ఉంటారు, అందరూ శిష్యులందరూ సముద్రాల దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అందులో ఒకటి శంఖం తీసుకుని వస్తాడు లోపల నుంచి. బాగుంది, శంఖాన్ని ఇట్లా ఊదబోతాడు. ఇంతలోకి అందులోంచి ఒక చీమ కుడుతుంది. ఇక్కడ కుట్టగానే ఏం చేస్తాడు, దాన్ని తీసి నీళ్ళలో పారేస్తాడు. అన్ని అందులో ఉన్న చీమలన్నీ చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోగానే గురువు గారు పిలుస్తారు. ఏరా అంటాడు. అంటే ఏంటి అంటే, అందులో ఎందుకు పడేసావు అంటాడు. అంటే ఇట్లా చీమ గుట్టింది. ఎన్ని చీమలు కుట్టాడు? ఒకటే చీమ కుట్టిందని. అందులో వేరే చీమలు కూడా ఉన్నాయంటే, అవును గురువు గారు, చాలా చీమలు ఉన్నాయని. మరి ఒక చీమ కుడితే నువ్వు 100 చీమలకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చావని వాడు బోర్ని ఏడుస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు గురువు గారు. అయ్యో గురువు గారు, తప్పు చేశాను, ఏం చేయాలని. అంటే నువ్వు తప్పు చేయలేదు, కరెక్టే చేసావు అంటాడు. శిష్యుడు ఆశ్చర్యంగా ఇట్లా చూస్తాడు, ఏం రో ఏడికెళ్ళి వచ్చిండు అని ఇట్లా ఆశ్చర్యంగా చూస్తాడు. చూడగానే అప్పుడు గురువు గారు చెప్తారనమాట, చెడ్డ వాళ్ళతో ఉన్నందుకు వారికి కూడా ఆ పనిష్మెంట్ ఉండవలసిందే. చెడ్డ వాళ్ళతో ఉన్నప్పుడు పనిష్మెంట్ అందరికీ ఉండవలసిందే. ఈ సత్యాన్ని అందరూ గుర్తించండి. చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటే మీరు కూడా చెడు చేసి అదే, అందుకే ఎంత వీలైతే అంత. ఇప్పుడు నేను ప్రపంచంలో కర్ణుడు లాగా, అంతే. కర్ణుడు దుర్మార్గుడు, కర్ణుడితో సహవాసం చేసినందుకు మిగతా వాళ్ళు పాడయ్యారు. కర్ణుడు పరమ దుర్మార్గుడు. మొత్తం మహాభారతంలో అందరికంటే చెడ్డవాడేవాడు అంటే కర్ణుడు. కర్ణుడు ఒరిజినల్ గా రాక్షసుడు. పాండవులు ఏంటమ్మా? కర్ణుడు మంచివాడు సార్. కౌరవుల సీటు కూడా ద్రోణాచార్యుడు ఇట్లా ఉంటారు కదా, గురువులు శిష్యులు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు గురువులు ఉంటారు కదా సార్. అలా ఈ దుర్మార్గం పనులు ఉన్న వాళ్ళ సైడ్ ఉంటే వాళ్ళు కూడా పతనం అయిపోతుంటారు కదా.
గురువులు కూడా అదే దానిలాగా అంటున్నాను సార్. ఓకే, ఇంకోళ్ళు ఎవరేమో అంటున్నారు కర్ణుడి గురించి. కర్ణుడు దానశీలానికి పేరు అని ఇలా వింటాం కానండి, దుర్యోధనుడు స్నేహం వల్ల చెడ్డవాడు అయ్యాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు నాకు తెలియదు. అయ్యో కదండి, మీరు మహాభారతం మొదటి నుంచి వింటున్నట్లేదు. మనం మహాభారతము మొదటి నుంచి చెప్పుకుంటున్నాము, మీరు వినండి అమ్మా. మొదటి నుంచి 50-60 వారాలుగా మనం తెలుసుకుంటున్నాము. 1 year దాటిపోయింది. మనకి మహాభారతంలో 3వ పర్వం లోపల కంప్లీట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆది పర్వం, సభా పర్వం అయిపోయి ఈ యక్ష ప్రశ్నలు అయిపోగానే అరణ్య పర్వం కూడా అయిపోతుంది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి వినండి. కర్ణుడు రాక్షసుడు అన్నమాట ఒరిజినల్ గా. సో తర్వాత అది ఆ రాక్షస భావంలో మీరు మనము సినిమాలలో చూసి కర్ణుడు మంచాడు అనుకోవడము, ఒకడు మంచాడు అనేసరికి అందరూ మేము అనాలి, మేము అనాలని చెప్పేసి ఉన్నందుకు అందరు చెడ్డవాళ్ళైనారు సార్. వేణుగోపాల్ గారు, ఆవిడ తప్పు చెప్పింది అంటే ఆవిడ మహాభారతం వినలేదు. మీరు మొదటి నుంచి మహాభారతం వింటూ మీరు కూడా తప్పు చెప్తే ఎట్లాగండి? చెప్పడం అది కాదు సార్, ఆమె చెప్పడం, మేడం గారు చెప్పడం, దాని గురించి చెప్తున్నా నేను. మేడం తప్పు చెప్పారు, మీరు కూడా తప్పే చెప్తున్నారు అంటున్నాను. నేను అలాగే అనుకున్నానండి, నాకు తెలియదు. ఆవిడ మేడం ఏమో వినలేదు కాబట్టి తప్పు చెప్పారు, మీరు విని తప్పు చెప్తున్నారు అంటున్నా. కర్ణుడి వల్ల దుర్యోధనుడు పాడయ్యాడు అని నేను అంటున్నా. మీరేమంటున్నారు అంటే దుర్యోధనుడి వల్ల కర్ణుడు పాడయ్యాడు అంటాడు. దుర్యోధనుడు చెడ్డవాడే, కానీ చెడ్డవాడే గాని కర్ణుడు లోపల ఉన్నటువంటి ఈర్ష, అసూయ, పాండవులని చంపేయాలనేటటువంటి ఇది ద్రౌపది వస్త్రాపహరణంలో అది దుర్యోధనుడు ఐడియానా? దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకురా అని అంటాడా? కర్ణుడు అంటాడు ఆమెను తీసుకురా అని. ఆమె ఏకవస్త్రం మీద ఉంది అంటే ఏకవస్త్రానా వివస్త్రానా హే అని పందిలాగా నవ్వుతాడు. నవ్వి తీసుకొస్తారు ఆమెను లోపలికి. అటువంటి పరమ దుర్మార్గుడు. అది చదువుతూ నేను ఏడుస్తుంటే ఆ పేజీలన్నీ నా కన్నీళ్లతో తడిసిపోయాయి. అంత రాక్షసుడు వాడు. దుర్యోధనుడు కర్ణుడితో పోలిస్తే దేవుడు. కర్ణుడు పరమ పాపాత్ముడు, రాక్షసుడు, చండాలుడు, వర్స్ట్ ఫెల్లో. ఎనీవే సారీ, ఇందులోకి వచ్చేద్దాం, మళ్ళీ మన దీంట్లోకి వద్దాం. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే దక్షత. దురదృష్టం ఏంటంటే మనం ప్రపంచాన్ని ఎదిరించే స్థాయిలో ఉండం. నేను ఒప్పుకుంటాను, ఆ మాట నేను కాదని ఎవరిని అనను. మీరు ఎవరితోటి గొడవ కూడా పడకండి, నా మాట విని గొడవ పడకండి. నేనంటే ధైర్యంగా ఉంటాను, 1000 మందినైనా పోరాడతాను, పక్కకు వచ్చేస్తాను, ఒక్కరిని నిలబడతాను. అందరూ అలా నిలబడలేరు. కానీ నేనేమంటానంటే అవతల వాళ్ళపైన డిపెండెన్సీ పెట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవతల వాళ్ళు ఏదో నాకు చేస్తారు అని అనుకోకండి. ఎప్పటికీ కూడా ఎవరో నాకేదో చేస్తారు కాబట్టి ఇవాళ నేను అందరితో మంచిగా ఉండాలని అనుకోకండి. మీకు చాలా ప్రేమగా మంచిగా ఉండే వాళ్ళతో తప్పగా మంచిగా ఉండండి. మీ ఆత్మీయులతోటి మిమ్మల్ని ఎప్పుడు నేను కటిఫ్ చేయమని అనలేదు. నేను ఈ రోజు వరకు నా ప్రవచనం వింటున్న వాళ్ళలో ఎవరు కూడా మీకు దెబ్బ తగిలితే అవతల వాడు ఏడ్చేటట్టయితే, అయ్యో వాడికి దెబ్బ తగిలిందని గిలగిలా తన్నుకునేవాడైతే వాడిని వదలద్దు. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఒక గొప్ప స్నేహాన్ని రుచి చూశాను. నాతోటి 2nd year, 3rd year, 4th year లో చాలా క్లోజ్, అంటే ఫస్ట్ ఇయర్ లో పరిచయం అయ్యాడు. అలాంటి ఫ్రెండ్స్ 2-3 ఉన్నారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా కలుస్తూనే ఉంటారు. వాళ్ళ గురించే నేను చెప్పింది. నాకు జస్ట్ ఫోన్ చేసి మా ఇంట్లో అక్కడ ఫంక్షన్ ఉంది, అక్కడికి వచ్చేసే అంటారు. అంతేగాని ఇంటికి వచ్చి బొట్లు పెట్టడాలు, బట్టలు పెట్టడాలు ఇవన్నీ లేవు. అక్కడికి వెళ్తాను, మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తింటాను, మంచిగా ఫోటోలు దిగుతాను, ఆనందంగా ఇంటికి వస్తాను. ఏ టెన్షన్ లేదు, ఎవరితోటి ఏం మాట్లాడాలి అనే ఆలోచన లేదు, ప్రశాంత చిత్తున్నాయి, ఇంటికి వస్తాను. అయితే మొట్టమొదటిసారి నేను స్నేహాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసింది అతని వల్ల. నేను ఎప్పుడు కూడా మీకు చెప్పినట్టుగా ఫస్ట్ రావాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే స్కూల్ ఫస్ట్, నేనే కాలేజ్ ఫస్ట్, ఇటువంటిది ఉండేది. నాకంటే ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తే సహించలేకపోయేవాడిని. అలా క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. మా జేఎన్టీయూలో మేము అప్పుడు చదువుకున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. వస్తే అందులో కూడా ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకే వస్తుంది అనుకున్నా, రాలేదు. సెలెక్ట్ అయిన 7గురిలో కూడా నేను లేదు. నాకు అహం దెబ్బతిన్నది. అందులో నాకు రాలేదు సరి కదా, నా క్లోజ్ ఫ్రెండ్కి వచ్చింది. సరే వదిలేసాం ఫస్ట్ టైం కదా అని. రెండోసారి మళ్ళీ ఏమైంది, ఈసారి గ్యారంటీ నాకు వస్తుంది అనుకున్నాను. అనుకుంటే రెండోసారి కూడా నాకు రాలేదు, అతనికి వచ్చింది. రాగానే ఈసారి కంప్లీట్ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు. టెక్నికల్లీ మరి నేను ఎప్పుడు టాపర్ని, కాలేజ్ టాపర్ని, గోల్డ్ మెడలిస్ట్ ని, మరి నాకు రాకుండా అతనికి ఎలా వచ్చింది? 2 రోజులు 3 రోజులు మాట్లాడలేదు. అతను వెంటబడుతూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి, ఆఖరికి నేను అన్నం తినే ప్లేస్ తెలుసు అనమాట, అక్కడికి వచ్చి ఆ చెట్లలో అందరూ మేము నలుగురము కూర్చున్నప్పుడు చెప్పాడు, చూడు నువ్వు నాకంటే తెలివైన వాడివి, ఇది నీకు రావాల్సిన అర్హత ఉంది, 1 మార్కు తేడాతో మన ఇద్దరికి వచ్చి ఉండాలి, లేదా నీ పేపర్ కరెక్షన్ చేసేవాడు సరిగా చేసి ఉండకపోవచ్చు, నువ్వు నాకంటే తెలివైన వాడని ఒప్పుకుంటున్నాను, నాకు కూడా బాధ వేసింది ఇది నీకు రాకపోవడము.
నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ గురించి, నేను నీ గురించి అంత బాధపడుతున్నాను అన్నాడు. ఒక 21 years వ్యక్తికి ఇంత పరిణత. నేను అతన్ని కాళ్ళు పట్టుకోలేదు, అంతే. ఒక్కసారిగా కరిగిపోయా. ఆ రోజు అహంకారాన్ని వదిలేసా. ఈ రోజు వరకు నా లోపల అహంకారం లేదు ఇంకా. 21 years అప్పుడు నాకు అహంకారం ముక్కలు ముక్కలైంది. నేను అన్నాను, ఇలా నువ్వు మాట్లాడతావని నేను నా జీవితంలో అనుకోలేదు. నేను కోపంగా ఉంటే వీడేంటి కోపంగా ఉండేదని వెళ్ళిపోతారు జనాలు, వదిలేస్తారు నన్ను. నీకు వేరే ఫ్రెండ్స్ కూడా బోల్డంత మంది ఉన్నారు. నీ మంచితనానికి నువ్వు 10 మంది ఫ్రెండ్స్ ని బాగా చేసుకోగలవు. నేను 2nd year నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. తెలివైన విషయాల్లో నువ్వు నాకంటే ఎప్పుడు 1 మార్క్ ఎక్కువే తెచ్చుకుంటున్నావు. కానీ ఇవాళ నీ అంతట నువ్వు నిన్ను తక్కువ చేసుకొని నన్ను పొగుడుతున్నావంటే నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది అని మా 4 క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు నువ్వు కాదు, నన్ను క్షమించు ముందు. ఇక మళ్ళీ అతనితో నాకు జీవితంలో ఎప్పుడు గొడవ రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ఉండడం అంటే అది. ఆ తర్వాత వితిన్ 2 years నేనేదో జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ చేస్తున్న సమయం లోపల ఒక నెల తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను అనమాట. వచ్చేసరికి నెల ముందే చూశాను. నెల తర్వాత వచ్చేసరికి అతనికి గుండుతో కనిపించాడు. ఏమైంది అన్నాను. అనగానే ఆ రోజు నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో పడుకున్నాను కదా, ఆ రోజుల్లో ఫోన్లు అవి ఉండేవి కాదనమాట. మా అమ్మకి ఆ రోజు కిడ్నీ ఫెయిల్ అయ్యి మా అమ్మగారు చనిపోయారు అని. ఒక్కసారి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయా. మరి నాకెందుకు చెప్పలేదు అంటే, నువ్వు ఒక్కడివే అంత దూరంలో ఒక్కడివే ఉన్నావు, బాధపడతావు, నువ్వు సున్నితమైన మనసు నీది, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు. నా ముందు ఒక్కసారి కూడా ఏడ్చేవాడు కాదు. ఇదైనా 2 నెలలకే వాళ్ళ బావగారు కూడా చనిపోయారు. వాళ్ళ అక్క వయసు 29 ఏళ్ళు, వాళ్ళ అమ్మగారు చనిపోయిన ఆవిడ వయసు 43 ఏళ్ళు. ఇదని మాత్రం ధైర్యంగా ఉండేవాడు ఎప్పుడు. నేను చచ్చిపోవాలనిపించేది నాకు అతన్ని చూస్తుంటే. ఎంత ధైర్యంగా ఉండేవాడో, అన్ని పనులు తనే చేస్తుండేవాడు. వాళ్ళ అక్కని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు, వాళ్ళ అక్క కూతురుని ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు ధైర్యంగా ఉండేవాడు. నేను అన్నాను, ఒక్కసారి కూడా నీకు బాధ కన్నీరు రాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎప్పుడు చెప్తుండేవాడిని. వాళ్ళ అక్కయ్య కూతురు పెద్దదైతోంది. దాన్ని రోజు స్కూల్ నుంచి తీసుకొస్తుండేవాడు, దానికి అన్ని చేస్తుండేవాడు. అదేమో నాకు లెటర్స్ రాసి ఫోటోలు రాస్తుండే. ఫోటోలు అన్ని తను పిచ్చి పిచ్చి గీతలన్నీ గీసి నా ఊరుకు పంపిస్తూ ఉండేదన్నమాట. వాళ్ళ అక్క కూతురు అన్ని ఫోటోలు చేసి పంపిస్తుంటే ఒకసారి అడిగాను అనమాట, దానికి తెలుసా వాళ్ళ నాన్న లేరన్న విషయం దానికి తెలుసా అని అడిగాను. అడిగితే కొత్త లోపల ఎవరన్నా అడిగితే మీ డాడీ ఏడి అంటే వేరే ఊర్లో ఉన్నాడని చెప్పేది, ఇప్పుడు మాత్రం మా నాన్నగారు లేరు అని కన్నీటి పర్యంతం అయిపోయాడు. నేను నా ప్రాణ స్నేహితుణ్ణి అలా చూడలేకపోయా. ఎవరు? నా ఫ్రెండా బాధపడుతున్నది. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆత్మీయులను వదులుకోమని నేను ఎప్పుడూ అనను. ఒకళ్ళిద్దరు ఆత్మీయులు నాకు చెప్పినట్టుగా ఇవి నా లైఫ్ కాబట్టి నేను చెప్పాను. మీ లైఫ్ లో మీకు కూడా అలాంటివి జరగని ఉంటాయా? ఉంటే ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు. వారిని వదలమని నేను ఎప్పుడైనా అన్నానా నేను వాళ్ళని వదలమని? అందరితోటి ప్రేమగా ఉండండి, కానీ ద్వేషించొద్దు. కానీ అందరికీ దగ్గర అవ్వకండి. ఈ గలీజ్ జనాలు ఉంటే ఎంత, పోతే ఎంత. శ్రీకృష్ణుడికి అందరూ ఉన్నారు, శ్రీకృష్ణుడిని ప్రతి ఒక్కరు గౌరవించారు. మరణం సమయం లోపల ఏమైందండి? ఎవరు దహనం చేశారు ఆయనని? అలా పడిపోయింది, అనాథ శవం పడిపోయింది. ఎప్పుడో మనం చనిపోతాము, ఎవడో ఒకడు వచ్చి మనం కాపాడాలి, ఎప్పుడో నాకేదో కష్టం వస్తుంది కాపాడాలి, లేదు. దేవుడేమన్నాడు? నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళి నా వైపే గనుక ఉంటే నీకు జరా వ్యాధులు రావు అని చెప్పి దేవుడే అన్నాడు. ముసలితనము వ్యాధుల నుంచి వచ్చే బాధలను నేను తీసేసుకుంటానని దేవుడు చెప్పేటప్పుడు ఎందుకండి ఇంకా నమ్మరు? కాబట్టి ఒక వ్యక్తికి జీవితంలో కావలసినటువంటిది దక్షత. బాధ్యతలతో ఒక పనిని చెయ్యాలి. ఎప్పటికీ కూడా నిరంతరము బాధ్యతలతో, ఏకాగ్రతతో, సమగ్రంగా, సమర్థవంతంగా మన బాధ్యతలు నిర్వర్తించాలి. పని పట్ల ఎవరికైతే నిబద్ధత ఉండదో వాడు ధర్మాన్ని ఆచరించలేడు. కాబట్టి ధర్మానికి మార్గం ఏంటి అంటే నీ యొక్క దక్షత, నీ యొక్క మానసిక శారీరక నిశ్చయత్వము. అది ఉన్నప్పుడు మాత్రమే ధర్మాన్ని మనము ఆచరించగలుగుతాము. మన కర్తవ్యాన్ని లోపం లేకుండా ధైర్యంగా నిలబడ్డం,
పోతన మహాశయుడు ఆ రోజు ఎలా నిలబడ్డాడండి? ప్రపంచానికి ఎగెనిస్ట్ గా నిలబడ్డాడు. రాజు ఇంటికి వస్తే కూడా ఎగెనిస్ట్ గా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? మీరు ఏమనుకుంటున్నారు? భగవంతుడి పంచాయతీలో తప్పుందనుకుంటున్నారా? చిన్న చిన్న వాటికి భయపడిపోయి జీవితంలో అందరికీ లొంగిపోతూ మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం ఎందుకండి అంత దుఃఖాన్ని అనుభవిస్తారు? మంచి మనుషులను వదలకండి, బాధ పెట్టకండి. కష్టమైనా పర్వాలేదు, క్షమించండి అని చెప్తే ఏమీ బాధ లేదు. ఇగోలకు పోకండి మంచి వాళ్ళ దగ్గర. మిగతా వాళ్ళని క్షమించమని అడగకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, దూరంగా వెళ్ళిపోండి అంతే. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా ఇవాళ టైం చేంజ్ చేసినందుకు అయినా కూడా అందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. రేపు రాత్రి మళ్ళీ మనం కిరాతార్జునీయంలో తర్వాతి భాగంలో కలుసుకుంటాము. ఇవాళ రేపు కూడా నాకు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఉండడం రేపు పొద్దున్న ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 9:30కి ఇంకొక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ నేనే యాంకర్ చేయాలి కాబట్టి నాకు సమయం సరిపోదు. అందరూ కూడా ఈ ప్రవచనాన్ని జాగ్రత్తగా విని ఇందులో ఉన్నటువంటి అమూల్యమైన సందేశాన్ని అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రశ్నలను పునశ్చరణ చేసుకున్నాము. ఇవాల్టి 4 ప్రశ్నలలో ఒక ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాము. అందరూ కూడా ఆలోచనతో భగవంతుడికి దగ్గర అవ్వాలని, ఆలోచన మనిషిగా పుట్టినందుకు ఆలోచన ముఖ్యమైన సంగతిని అందరూ గుర్తించాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, చాలా బాగా చెప్పారు సార్ జీవిత సత్యాలు. థ్యాంక్ యూ. పాటించండి, మీరు పాటిస్తే అదే సంతోషం నాకు. ఇదేంటంటే ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి. అప్పుడే మన జీవితాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటాం. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏమీ పర్వాలేదు, భగవంతుని నమ్మండి. అక్కడ భగవంతుడి శక్తి ఉన్నంత వరకు ప్రపంచంలో మనం ఎవరేం చేయరు. ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడు పంచాయతీలో అన్యాయం ఉండదు, తప్పు చేసే ఛాన్సే లేదు దేవుడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చూడలేదు 8:40 నో ప్రాబ్లం, అయ్యో నో ప్రాబ్లం మేడం. అయ్యో రైట్, ఏం పర్లేదు, వినండి, రికార్డింగ్ వినండి. నాదే ఎప్పుడు మార్చను టైము, ఇవాళ ఇక తప్పలేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.